హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ బగారా రైస్ మాది. చూడండి, చూడడానికి నోరు ఊరేలా ఉంది. ఇంకా ఎప్పుడు రెడీ అవుతుందా తినాలన్న ఆతృతతో ఉన్నాము. ఇంకొంచెం సమయం పట్టేలా ఉంది. ఇది వెయిట్ చేయాల్సి వస్తుందేమో. కలర్ఫుల్గానే ఉంది, డబుల్ కలర్, చూడముచ్చటగా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. మరి ఇంట్లో బిర్యానీ కదా, అలాగే ఉంటుంది. హోటల్కి వెళ్తే వాళ్ళు తెచ్చిపెట్టేదాకా వాసన రాదు, ఇంట్లో వండుతున్నట్టు మొదలవుతుంది స్మెల్ మాత్రం అబ్బాబ్బాబ్బా, తినకపోయినా ఆ వాసనతోనే కడుపు నిండిపోయేలాగా ఉందండి. ఓకే, వెయిట్ చేద్దాం ఒక 2 మినిట్స్. ఓకే, గరం గరం బగారా రైస్ రెడీ అయిందండి. ప్లేట్లో సర్వే చేస్తున్నాం. చూడండి, రైస్, బగారా రైస్ విత్ నాటుకోడి కర్రీ. అబ్బబ్బా, చెప్పడానికే నోరు ఊరిపోతుంది. చూడండి ఆ ముక్కల టేస్ట్, షేరవా, అబ్బబ్బో. వెయిట్ చేయడం మన వల్ల అవ్వడం లేదు. తొందరగా ప్లేట్లో వచ్చిన తర్వాత దీనికి పట్టు పట్టాలి మనం. చూడండి, కలర్ఫుల్ చికెన్, నాట్ చికెన్, ఓకే, బిర్యానీ, బగారా రైస్, పెరుగు పచ్చడి, దీని తర్వాత వచ్చేది పెరుగు పచ్చడి. 3 కాంబినేషన్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఇదండి పెరుగు పచ్చడి, ఇంకా రాలేదు పెరుగు పచ్చడి. వచ్చేసింది పెరుగు పచ్చడి. ఈ 3 కాంబినేషన్లో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కాంబినేషనే ఇది, దీనికి తిరుగు ఉండదు. ఓకే, ఫైనల్గా అన్ని ప్లేట్లో పెట్టేసాము. ఇంకా తినడమే ఆలస్యం. తిని టేస్ట్ చెప్తాను. చూడండి, బా, తిని చెప్పాలి అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాతే నేను తిని నెక్స్ట్ వీడియోలో చెప్తాను రైస్ ఎలా ఉన్నది అన్నది. చూడండి, పెరుగు పచ్చడి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయతో డబల్ కలర్ బగారా రైస్, నాటుకోడి, చిల్లీ గ్రేవీతో సహా ఎలా